బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ బిఎన్ఐ విజయవాడలో స్థాపించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సమాజానికి ఉపయోగపడే విధంగా ఏపీఎస్ఎస్డిసితో కలిసి ఈ నెల 12వ తేదీన మొగల్రాజ్పురంలో పివి సిద్ధార్థ కళాశాలలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ బిఎన్ఐ విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జయదేశాయ్ తెలిపారు. ఇప్పటి వరకు 3600 మంది ఆన్లైన్లో రిజిస్టర్ అయ్యారని, నేరుగా వచ్చే వాళ్లు కూడా ఉన్నారని అన్నారు. సాఫ్ట్వేర్ డ్రివెన్ మేళా నిర్వహిస్తున్నామని, 176 కంపెనీలు మేళాకు రిజిస్టర్ అయ్యాయని, 100కు పైగా కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయవాడ మొగల్రాజ్పురంలో పిబి సిద్ధార్థ కళాశాలలో ఈ నెల 12న నిర్వహించిన జాబ్ మేళా పోస్టర్ను బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ బిఎన్ఐ విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జయదేశాయ్, విశాల్ దేశాయ్, జాబ్ మేళా చైర్మన్ మేఘన, కార్యదర్శి భరత్, ఐటీ నిపుణులు రాము, ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్ శ్రీనివాసరావు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ విజయవాడలో బిఎన్ఐ స్థాపించి 10 సంవత్సరాలైందని, 700 మంది ఎంఎస్ఎంఈ, ఎస్ఎంఈ వ్యాపారవేత్తలు ఉన్నారని చెప్పారు. ఈ ఏడాది సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో జాబ్ మేళా నిర్వహించాలనుకున్నామన్నారు. బిఎన్ఐ, ఏపీఎస్ఎస్డిసి, పిబి సిద్ధార్థ కళాశాల సంయుక్తంగా ఈ నెల 12న కళాశాల ఆవరణలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 3600 మంది ఆన్లైన్లో రిజిస్టర్ అయ్యారని, నేరుగా వచ్చే వాళ్లు కూడా ఉన్నారని అన్నారు. సాఫ్ట్వేర్ డ్రివెన్ మేళా నిర్వహిస్తున్నామని, 176 కంపెనీలు మేళాకు రిజిస్టర్ అయ్యాయని, 100కు పైగా కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. ఐటీ, నాన్ ఐటీ, పీజీ, డిగ్రీ, ఇంటర్, 10వ తరగతి అర్హత కలిగిన వారికి మార్కెటింగ్, సేల్స్, తయారీ, ఆపరేషన్స్, అడ్మినిస్ట్రేషన్, ఫారా రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ 2015లో ఏపీఎస్ఎన్డిసిని స్థాపించి యువతకు నైపుణ్యం, ఉపాధి అవకాశాలు కల్పించడానికి జాబ్ మేళా ఏర్పాటు చేశారన్నారు. ప్రతి 3 నెలలకి ప్రతి నియోజకవర్గంలో మెగా జాబ్ మేళాలు నిర్వహించాలని ఆదేశించారన్నారు. P4లో భాగంగా బిఎన్ఐ సంస్థ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందించారని తెలిపారు. ఇందులో భాగంగా 12వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సంవత్సరం మేము 10 సంవత్సరాలు కంప్లీట్ చేసాం. బిఎన్ఐ ఇక్కడ విజయవాడలో స్టార్ట్ చేసి, సో ఈ 10 సంవత్సరాల సెలబ్రేషన్ సందర్భంగా మాకు 700 మంది వ్యాపారవేత్తలు మాతో ఉన్నారు. ఎంఎస్ఎంఈలో అండ్ ఎస్ఎంఈలో వ్యాపార బిజినెస్ ఓనర్స్ ఉన్నారు మాతో. మేమందరం కలిసి ఏం డిసైడ్ అయ్యామంటే, ఈ సంవత్సరం ఏదన్నా సొసైటీకి ఉపయోగపడేది ఏదైనా చేద్దాం. ఒక మనిషికి జాబ్ వస్తే అది మొత్తం ఫ్యామిలీ దాంతో సర్వైవ్ అవుతుంది. సో జాబ్ క్రియేషన్ మీద ఏమైనా చేయగలమా అని చెప్పేసి ఆ ఆలోచనతో మేము ఏపీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళామండి. ఏపీఎస్ఎస్డిసి దగ్గర ఇలా చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి. ఎందుకంటే మా మెంబర్స్లో ఎస్వి సాఫ్ట్ రాము గారు అని చెప్పేసి ఆయన సాఫ్ట్వేర్ క్రియేట్ చేశారు జాబ్ మేళాకి. అండ్ గవర్నమెంట్ నైపుణ్యం పోర్టల్ ఉంది అక్కడ రిజిస్టర్ అవ్వడానికి. అండ్ మాకు బీఆర్ కాన్సెప్ట్స్ అని భరత్ గారు, ఆయనకేమో ఈ జాబ్ ప్లేస్మెంట్స్ బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. సో మా మెంబర్స్ అందరు కలిసి మేఘన గారికి ఏమో ఎడ్యుకేషన్లో ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇది మేము ఒక జాబ్ మేళా చేద్దామని ముందుకు వస్తే అప్పుడు గవర్నమెంట్ చెప్పారు ఇలా చేయలేదు, మమ్మల్ని బాగా గైడ్ చేశారండి. సో దాంతో ఈ జాబ్ మేళాని మేము చేస్తున్నామండి. సో దీంట్లో ఏంటంటే మనం రేపు 12వ తారీఖు జూలై ఇక్కడ పిబి సిద్ధార్థ కాలేజ్ సపోర్ట్తో అనే వాళ్ళు కూడా మేము ఇలా చేస్తున్నామంటే చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఇవాళ మనం ప్రెస్ మీట్ కూడా ఈ కాలేజ్లో పెట్టుకుంటాం. ఎందుకంటే వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు జాబ్ మేళా కండక్ట్ చేయడానికి. ఇప్పుడు వరకు రిజిస్టర్ అయిన క్యాండిడేట్స్ మన జాబ్ మేళాకి 3600 మంది మనకు ఆన్లైన్ రిజిస్టర్ అయ్యారు. వాకిన్స్ కూడా చాలా వస్తారని చెప్పారు మనకి. సో వాళ్ళు ఎంతమంది వస్తారో తెలియదు. నైపుణ్యం పోర్టల్లో అండ్ మన పోర్టల్లో 2 కలిపి ఒక 3600 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారనమాట. సో రేపు ఇక్కడ జరగబోయేది కంప్లీట్లీ సాఫ్ట్వేర్ డ్రివెన్. అంటే క్యాండిడేట్ ఎవరైతే జాబ్ సీకర్ వస్తారో వాళ్ళకి డైరెక్ట్గా మన వెబ్ పోర్టల్ అప్లికేషన్ ఏం చేస్తుందంటే మ్యాపింగ్ చేసి ఏ కంపెనీకి అప్లై చేస్తే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి అది చేస్తుంది. సో ఇంకా జాబ్ మేళా చాలా స్మూత్గా జరిపించడానికి బాగా హెల్ప్ అవుతుందని. అండ్ ఈ మేళాకి మాకు 176 కంపెనీలు మనకు రిజిస్టర్ అయినాయి, 100కు పైగా కంపెనీలు వస్తున్నాయి. అండ్ జాబ్ మేళా అయిపోయిన తర్వాత కూడా మేము ఈ ఫాలోఅప్ సిస్టమ్ అనేది లైవ్ ఉంచడానికి ఆ సాఫ్ట్వేర్ క్రియేట్ చేసాం. సో జాబ్ సీకర్స్ ఇక్కడ జాబ్ దొరక్కపోయినా కంటిన్యూగా మేము క్రియేట్ చేసిన సాఫ్ట్వేర్ నైపుణ్యం పోర్టల్ కానీ ఇవన్నీ బాగా సపోర్ట్ అవుతాయి జాబ్ సీకర్కి. సో అలాగే ఇది ప్లాన్ చేసామండి.
సో ఒక 4,000కు పైగా ఓపెనింగ్స్ ఉన్నాయి ఈ జాబ్ మేళాలో. అండ్ క్యాండిడేట్స్ కూడా ఇప్పుడు మనం మాట్లాడుతుండగా బాగా చాలామంది రిజిస్టర్ అవుతున్నారు. సో ఈ జాబ్ మేళా అందరి సపోర్ట్తో మేము చిన్ని గారి దగ్గరికి వెళ్ళాం, ఎంపీ గారి దగ్గర. అప్పుడు కేసినేని ఫౌండేషన్ సపోర్ట్ కూడా ఇచ్చారు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఆయన ఫౌండేషన్ రైజ్ అండ్ ఆల్సో వికాస్ ఎన్టీఆర్ వికాస్ ఫౌండేషన్ ఒకటి ఉంది. సో దాన్ని సపోర్ట్ ఇచ్చారు. సో అందరు కలిసి జాయింట్గా చేసుకునే ఎఫర్ట్ అండి. అందుకనే ఇంత బాగా రెస్పాన్స్ వచ్చింది మాకు, ఇంతమంది రిజిస్టర్ అయ్యారు. సో ఈ 12th జూలై మా రిక్వెస్ట్ ఏంటంటే ఎంతమంది మ్యాక్సిమం పీపుల్ ఎవరికైతే జాబ్ కావాలో వాళ్ళకి రీచ్ అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మినిమం 100 కంపెనీస్ వస్తున్నాయండి. ఎవరికంటే 10 ఐటీ, నాన్ ఐటీ, వాయిస్, నాన్ వాయిస్, 10th పాస్ అయిన వాళ్ళకి, తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఎక్స్పీరియన్స్ అందరికీ. మళ్ళా సెక్టర్స్ అంటే మార్కెటింగ్, సేల్స్, మ్యానుఫ్యాక్చరింగ్లో, తర్వాత ఆపరేషన్స్లో, అడ్మినిస్ట్రేషన్లో, ఫార్మాలో జాబ్స్ ఈ అన్ని ఫీల్డ్స్లో ఉన్నాయండి. సో అలాంటి కంపెనీస్ మనతో వస్తున్నాయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎంపీ గారు అండ్ ఆల్ ద సపోర్ట్ ఆఫ్ ఎమ్మెల్యేస్ కూడా చాలా పాజిటివ్గా మాకు రెస్పాండ్ అయ్యారు. సో అందరూ ఆల్ 3 ఎమ్మెల్యేస్, గద్దె రామ్మోహన్ రావు గారు, బోండా ఉమా గారు అండ్ సుజనా చౌదరి గారు, సో వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు. మంచి కార్యక్రమం, మేమందరం వస్తామని చెప్పారు. కలెక్టర్ గారు కూడా వస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అండ్ ఈ సచివాలయాలకి రీచ్ అవ్వడానికి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. అలాగే ఎంపీ ఆఫీస్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఎమ్మెల్యేస్కి వెళ్ళింది. ఎమ్మెల్యేస్ ఆఫీస్ నుంచి ప్రొయాక్టివ్గా సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. సో వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్కి గవర్నమెంట్ సపోర్ట్ దొరికితే ఆ స్ట్రెంత్ డబుల్ అయిపోతుంది. దట్ ఈస్ వాట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్. సో థ్యాంక్ యూ ఏపీ గవర్నమెంట్ ఫర్ మా థాట్ని సపోర్ట్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ రెస్పెక్టెడ్ ఆనరబుల్ ఎంపీ గారు అండ్ ఆనరబుల్ ఎమ్మెల్యేస్ అండ్ ఆనరబుల్ కలెక్టర్ గారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండి. అలాగే నైపుణ్యాలు, అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఒక ఉన్నతమైన ఆలోచనతో వారు ఎప్పుడు పరితపిస్తూ ఉంటారు. దానిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2015లో ఈ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థని స్థాపించి నైపుణ్యాలు మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, ఒక యువతకి నైపుణ్యాలు ఉపాధి అవకాశాలు కల్పించడానికి దీన్ని ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మా మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు కూడా ప్రతి 3 నెలలకి ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక మెగా జాబ్ మేళాని కండక్ట్ చేయాలని ఆదేశించున్నారు. దానిలో భాగంగా అన్ని జిల్లాల్లో, అన్ని కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నాయి. అయితే మరి BNI బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ వారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే P4, మీ అందరికీ తెలుసు, P4 దానిలో అంటే ప్రజలకి మనం ఇండస్ట్రీస్ దగ్గర నుంచి కూడా ఏదో ఒక వారి యొక్క సహకారాన్ని అందించాలని వారు చెప్పడం వలన దాన్ని వీళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ 10 సంవత్సరాలు అయిన సందర్భంగా యువతకి, ముఖ్యంగా యువత భావితరాలు ముందుకెళ్ళాలి, భారతదేశం అభివృద్ధి చెందాలి అంటే వీరి యొక్క భాగస్వామ్యం ఇంపార్టెంట్ అని వారు తెలియజేసుకొని యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు రూపొందించడం. మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు వెళ్ళి అడగంగానే వాళ్ళు మాకు ఆదేశాలు ఇచ్చారు, వీరికి పూర్తిగా సపోర్ట్ చేయండి అని తెలియజేస్తున్నారు. సో దానిలో భాగంగా రేపు 12వ తారీఖు మరి ఈ కళాశాల మీకు తెలుసు అత్యంత చరిత్ర కలిగింది. అలాగే రాష్ట్ర మన అమరావతి రాజధానికి అత్యంత సమీపం ఉన్న విజయవాడకి గేట్వే లాంటిది విజయవాడ. సో దానిలో నడిబొడ్డున ఉన్నటువంటి ఈ PB సిద్ధార్థ కాలేజీలో మరి జాబ్ మేళా పెట్టుకోవడానికి రేపు 12వ తారీఖు అడగంగానే కాలేజీ వాళ్ళు సహకారం అందించారు. అలాగే అట్ ద సేమ్ టైం ఈ ప్రోగ్రామ్ని యువత, ముఖ్యంగా యువత, వారికి తెలుసు, మనందరికీ తెలుసు నిరుద్యోగం అనేది ఎంత పెద్ద పెనుభూతమో. ఈ పెనుభూతాన్ని తెరవడానికి వాళ్ళ కంపెనీస్ యొక్క భాగస్వామ్యం, వాళ్ళ కంపెనీస్లో ఉన్న సంస్థలకి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది. వాళ్ళు ఇంకా కంపెనీస్, IT కంపెనీస్ కూడా హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, అలాగే వివిధ రాష్ట్రాల నుంచి పిలిపించి HRని మన దగ్గరికి, మన ముందుకు తీసుకొచ్చి, ఎందుకంటే ఈ నిరుద్యోగ యువత అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి ఆర్థికంగా కొద్దిగా వెసులుబాటు ఉండదు. కాబట్టి దానిలో భాగంగా ఇక్కడ మన విజయవాడకి తీసుకొచ్చి ఇక్కడ అద్భుతమైన జాబ్ మేళాని చేస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వ సహకారం, అలాగే మన జిల్లా గౌరవ కలెక్టర్ గారు కూడా మీకు తెలుసు అన్నిత్యం యువతకి మనం ఎన్నో చేయాలనే ఆలోచనతో ఉంటారు.
దానిలో భాగంగా రైజ్ గుంటుపల్లిలో స్థాపించారు. అది దాని యొక్క సౌలభ్యంతో మనం ఈ జాబ్ మేళాని మనం కండక్ట్ చేస్తున్నాం. మన గౌరవ ఎంపీ గారు కూడా యువతకి, అలాగే మన గౌరవ ఎమ్మెల్యేలు కూడా ఈ జాబ్ మేళా చేయడానికి ఎప్పుడు అడిగినా కూడా మీరు చేయండి అని చెప్తారే కానీ ఏ రోజు కూడా ఈ రోజు వద్దు ఆ రోజు వద్దు అనేది కూడా ఎప్పుడు వాళ్ళు తెలియచేయలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆల్వేస్ యువతకి మనం ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మాకు సాయశక్తిలో వారు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ కళాశాల ప్రతినిధులకి, అలాగే ఈ బిఎన్ఐలో ఉన్నటువంటి ఎంటైర్ టీం అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిరుద్యోగ యువత కూడా ముఖ్యంగా ఇటువంటి అద్భుతమైన అవకాశం మీరు మరలా వస్తుందని అనుకోకుండా మన దగ్గర ఎక్స్పీరియన్స్ పీపుల్, ఈవెన్ ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా పనిచేస్తున్న వాళ్ళు కూడా రిజిస్టర్ అయ్యి రావచ్చు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈసారి ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా కంపెనీస్ ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. దయచేసి మన జిల్లాలు, మన చుట్టుపక్కల జిల్లాలు కూడా ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకొని మ్యాక్సిమం ఇప్పటి వరకు ఒక 5,000 వేకెన్సీస్ ఉన్నాయి. 5,000 వేకెన్సీస్ అంటే సుమారు 15,000 మంది వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి శ్రాయశక్తులుగా కృషి చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి.